ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో గతంలో ఎస్ఐగా పనిచేసి ప్రస్తుతం సీఐగా పొరుగు జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారిపై అదే కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. 2022 సంవత్సరంలో కేయూలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో సదరు అధికారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో మహిళ భర్త పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా ఏఆర్ కు అటాచ్ చేసినట్లు, అనంతరం సీఐగా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లాకు అటు నుంచి భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లిన సదరు అధికారి ఇంకా మహిళతో సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు మహిళా కూతురిపై కన్నేసిన పోలీస్ అధికారి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఇటీవల కేయూపీఎస్ లో ఆ మహిళ ఫిర్యాదు చేసింది. విచారణ చేసిన కేయూ పోలీసులు గురువారం సదరు అధికారిపై అత్యాచార యత్నం ఫోక్సో కేసు కింద కేసు నమోదు చేశారు. ఈ విషయమై కేయూ సీఐని మీడియా వివరణ కోరగా వివరాలు వెల్లడించారు. కేయూపీఎస్ లో కేసు నమోదైందని, సీఐ ప్రస్తుతం తమ కస్టడీలోనే ఉన్నారన్నారు. రహస్యంగా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇన్స్పెక్టర్ బండారి సంపత్ హూ ఈజ్ వర్కింగ్ ఎట్ భూపాల్పల్లి, ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోక్సో యాక్ట్లో. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన నిన్న కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో దాని మీద ఎంక్వైరీ కూడా ఇంకా నడుస్తుంది. సో మెడికల్ రిపోర్ట్స్ కానీ మిగతా అన్నీ తీసుకున్న తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. ఈరోజు అతన్ని కోర్టుకు తరలించడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి కేసులకు పాల్పడ్డట్టయితే, ఇలాంటి నేరాల పాల్పడ్డట్టయితే కఠినంగా చట్ట పరిధిలో శిక్షించబడుతుంది. వాళ్ళ పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాము. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి నేరాల పాల్పడద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. రేపు ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.